వెల్కమ్ టు 1 మినిట్ రెసిపీ. ఇవాళ నేను ఇద్దరికి సరిపోయే ఉప్మా చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఉప్మా 2 కప్పుల ఉప్మా, పల్లీలు 2 నుంచి 3 ఎండుమిర్చి, ఆనియన్, సాల్ట్, ఆవాలు, పెసరపప్పు ఈజ్ ఎక్సెప్షనల్. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు చిటపటమన్నప్పుడు అందులో 2 మిర్చి వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత పెసరపప్పు వేయాలి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దానికి 1కి 1.5 వేయాలి. అప్పుడు ఉప్మా పొడి పొడి అవుతుంది. లేకపోతే మనకు మెత్తగా కావాలనుకుంటే 1కి 2 కప్పుల వాటర్ పోయాలి. అప్పుడు ఉప్మా మెత్తగా అవుతుంది. ఇలా వాటర్ పోయాలి. ఈ వాటర్ పోసి ఫ్లేమ్ హైలో ఉంచాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎంత వేసుకోవాలంటే వాటర్ టేస్ట్ చూస్తే మనకు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఉప్మా వేసి కలుపుకోవాలి. ఉప్మా వేస్తున్నప్పుడే కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి పైనుంచి. ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి, ఒక 2-3 మినిట్స్. ఇంతే, ఇలా చేస్తే ఉప్మా అయినట్టే. నేను మెత్తగా చేసుకున్నాను, మీకు కావాలంటే కొంచెం గట్టిగా చేసుకోండి.